ఆలివ్ గ్రేస్ మినిస్ట్రీస్ సమర్పించు నీ అపారమైన ప్రేమ. దేవుని నామానికి స్తోత్రములు. నీ అపారమైన ప్రేమ వీక్షకులందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ విధంగా దేవుని యొక్క వాక్యమును మీ గృహములలోనికి తీసుకొని రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవాది దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు మనం వాక్యమును ధ్యానించుకునే ముందుగా అందరం కూడా తలలో ఉంచితే ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగినటువంటి నా ప్రియ తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం యేసయ్యా. మరొకసారి నీ పరిశుద్ధమైనటువంటి మాటలు మేము ధ్యానించబోతుండగా యేసుక్రీస్తు నామం పేరిట నీ యొక్క వాక్యమును గ్రహించేటువంటి హృదయములు నా ప్రభా, నీ యొక్క వాక్యములను ఆశ్చర్యకరమైన సంగతులు చూచేటువంటి కన్నులను, నీ వాక్యమును ఆలకించేటువంటి ఆత్మీయ చెవులను ప్రభా, దేవా నీ వాక్యము ప్రకారము నాయన ప్రభా నడిచేటువంటి పాదములను నా ప్రియ తండ్రి నీకు స్తోత్రములు రాజా. నీ వాక్యానుసారంగా పలికేటువంటి పెదవులను ప్రతి ఒక్క బిడ్డకు పరిశుద్ధాత్మ దేవా మీరే అనుగ్రహించి నా ప్రియ తండ్రి నీకు స్తోత్రములు. హృదయములు తెరిచినట్టుగా ప్రతి ఒక్క హృదయములు తెరిచి నా ప్రభ నీ ఆత్మ కార్యమును వారి జీవితములలో మీరే జరిగించి మహిమను పొందుకోమని, నిర్లక్ష్యమును పడగొట్టి నా ప్రభ నీ ఎడల భయములో స్థిరపరచమని యేసు నామం పేరిట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ధ్యానించేటువంటి అంశము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని మనం ధ్యానించబోతున్నాము. ప్రేమ స్వరూపి అయినటువంటి ఆ యొక్క గొప్ప దేవుడైనటువంటి యేసయ్య మనకి ఒక మాట హెచ్చరిక చేస్తున్నాడు. యోహాను సువార్త 15:9 మనం చూసుకున్నట్లయితే, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొనినడెలా మీరు నా ప్రేమ యందు నిలిచి ఉంటారు అని దేవుడు సెలవిచ్చున్నాడు. మనం ముందుగా చూసుకున్నాము యేసుక్రీస్తు ప్రభు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మొదటిగా దేవుడు మానవుల్ని ప్రేమించినటువంటి విధానాన్ని మనము ఆలోచన చేద్దాము. దేవాది దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు గనుక లేఖనం అంటుంది, మనము కూడా దేవుని యొక్క ప్రేమ యందు మనము నిలిచి ఉన్నట్లయితే దేవుడు మన యందు నిలిచి ఉంటాడు అని చెప్పి లేఖనంలో రాయబడినది. కనుక ఎవరైతే దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉంటారో వారిలో మాత్రమే దేవుడు నిలిచి ఉంటాడని, ఆ వ్యక్తి దేవుని యందు నిలిచి ఉన్నాడు అని లేఖనంలో రాయబడి ఉన్నటువంటి మాట. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క ప్రేమని ఏ విధంగా కనపరిచినాడు అని మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 3:16 చూసుకుంటే, తండ్రి అయినటువంటి దేవుడు ఎంతగా మానవాళిని ప్రేమించి ఉన్నాడు అంటే తన ఏకైక కుమారుని లోకానికి పంపినటువంటి ఆ యొక్క వృత్తాంతం మనకు అక్కడ కనబడుతుంది. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించెను అని రాయబడింది. తండ్రి అయిన దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుడైనటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి ఉన్నాడు. ఎందుకు ఈ లోకమునకి యేసయ్యని పంపి ఉన్నాడు అంటే, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచే ప్రతి వాడు అంటున్నాడు దేవుడు. అంటే ఇక్కడ కుల మత భేదములే. చాలామంది మేము యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవచ్చా, యేసుక్రీస్తు ప్రభు మా ప్రార్థనలు వింటాడా, యేసుక్రీస్తు ప్రభు మా రోగములను తీసివేస్తాడని ఇట్లా రకరకాల అనుమానాలు వ్యక్తపరుస్తుంటాడు. కానీ ఇక్కడ వాక్యం అంటుంది, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవము పొందినట్లుగా యేసుక్రీస్తుని మనకి అనుగ్రహించినాడు తండ్రి అయిన దేవుడు.
వాక్యం అంటుంది ఇందులో దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది అని రాయబడింది. ఏంటిది ఆ ప్రేమ అంటే, దేవాది దేవుడు తన యొక్క కుమారుని ఈ లోకంలోనికి మన నిమిత్తము మన యొక్క పాపముల నుండి విడిపించడానికి పంపించుటలో దేవుని యొక్క ప్రేమ ఇక్కడ ప్రత్యక్షపరచబడుతుంది అని రాయబడినది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ లేఖనంలో మనము చూసుకున్నట్లయితే ముందుగా ఎవరు ప్రేమించారు? మనము ప్రేమించామా, దేవుడు మనల్ని ప్రేమించాడా అని మనం చూసుకున్నట్లయితే వాక్యం అంటుంది మనము ముందుగా దేవుణ్ణి ప్రేమించితిమి అని కాదు, కానీ దేవుడే మనల్ని ముందుగా ప్రేమించి ఉన్నాడు అని రాయబడింది. దేవుడే మనల్ని ముందుగా ప్రేమించినాడు గనుకనే మనకి ఏ సమయంలో ఏది కావాలో కన్న తండ్రిగా ఆయన బాధ్యత వహించి భారము వహించి ఆయన అన్ని విషయాలు కూడా చూసుకుంటున్నటువంటి దేవుడు. శరీర సంబంధమైన అవసరతలు మాత్రమే కాకుండా మానవుడు పాపము చేసి దేవుడి నుంచి దూరం అయిపోయినప్పుడు ఆ యొక్క ప్రేమ కలిగినటువంటి తండ్రి, మానవుని యొక్క ఎడబాటు తట్టుకోలేనటువంటి ఆ తండ్రి మానవుణ్ణి పరిశుద్ధునిగా, మానవుణ్ణి పరిపూర్ణునిగా, ఆ తర్వాత మానవుణ్ణి ఆయన యొక్క స్వరూపంలో ఆయన యొక్క పోలిక చొప్పున చేసినప్పుడు మానవుడు వీటన్నిటి నుండి కూడా దూరం అయిపోవడానికి ఏకైక కారణం పాపమే గనక, దేవుడి నుంచి మానవుని దూరము చేసింది పాపమే గనక, దేవుడు ఈ యొక్క పాపము నుంచి మానవుని విడిపించటానికి ఏ పాపమైతే మానవునికి దేవునికి మధ్యలో అడ్డుగోడగా నిలిచి ఉంటున్నదో ఆ యొక్క పాపమును తొలగించటానికి, ఆ పాపమును తీసివేయటానికి దేవాది దేవుడు ఆయన యొక్క కుమారుని ఈ లోకంలోనికి పంపి ఉన్నాడు. ఆ యొక్క కుమారుని యొక్క ప్రేమ ఈ యొక్క లోకము చూసింది ఎక్కడ అంటే సిలువలో ఆ యొక్క ప్రేమ మనకి ప్రత్యక్షపరచబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవాది దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉంటున్నాడు అని చెప్పి లేఖనము పలుమార్లు మనము చూస్తున్నాము. గనుక ఎవరిలైతే ప్రేమ లేదో వాళ్ళు దేవుని ఎరగనటువంటి వారని లేఖనంలో రాయబడినటువంటి మాట మనకి కనబడుతుంది. కనుక మనము ముందుగా దేవుణ్ణి ప్రేమించలేదు, కానీ దేవాది దేవుడే మనల్ని ముందుగా ప్రేమించినాడు అని లేఖనంలో రాయబడింది. ఎలాగా దేవుడు ప్రేమించాడంటే, ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే నీతిమంతుని కొరకు ఎవరైనా ప్రాణం పెడతారేమో, కానీ వాక్యములో మనం చూసినట్లయితే అందరము కూడా మనము తల్లి గర్భములో జన్మతః అందరము కూడా పాపులమే. తల్లి గర్భమునే మనల్ని పాపములో కన్నది అని చెప్పి దావీదు భక్తుడు అంటాడు. కాబట్టి అందరం కూడా పాపము చేసినటువంటి వారమే. నీతిమంతులు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. అయితే యేసుక్రీస్తు ప్రభు, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు, ఆయన ఈ లోకమునకు దిగి వచ్చినటువంటి ఏకైక కారణము ఏంటిదంటే ఆయన పాపులను రక్షించడమే ఆయన దిగి వచ్చినటువంటి కారణము. అందుకే వాక్యం అంటుంది ఆయన తన ప్రేమని సిలువలో వెల్లడిపరిచాడు. ఇంకనూ మనం పాపులమై ఉండగానే యేసుక్రీస్తు ప్రభు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయినాడు అని లేఖనంలో రాయబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభు ప్రేమ స్వరూపి అయి ఉండి మనల్ని తండ్రితో సమాధానపరిచినటువంటి సమాధానకర్త అయిన గొప్ప దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చాలాసార్లు మనం చెప్తుంటాం, పాటలో పాడుతుంటాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అనేక విధాలుగా మాటల్లో మాట్లాడుతుంటాము. కానీ నిజంగా క్రియ వచ్చేసరికి మనము దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాము అని పరీక్షించబడిన సమయము వచ్చినప్పుడు చాలాసార్లు కూడా మనము ఓడిపోయినటువంటి పరిస్థితుల్లోనే మనం కనబడుతూ ఉంటాము. ఎందుకు అంటే దేవుణ్ణి ప్రేమించే విధానము ఏ విధంగా ఉంటుంది అని మనం లేఖనంలో చూసుకున్నట్లయితే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసుకుంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు అని ఇక్కడ లేఖనంలో రాయబడింది. మనం యేసుక్రీస్తుని ఏ విధంగా ప్రేమిస్తాము అంటే వాక్యం అంటుంది, నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమించినడలా దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కాదు అంటున్నాడు దేవుడు. నువ్వు ఆయన ఆజ్ఞలు జరిగించినప్పుడు, నువ్వు ఆయన ఆజ్ఞల్లో ఎప్పుడైతే నిలిచి ఉంటావో అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టుగా లేఖనంలో రాయబడుతుంది. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటారో వానిలో మాత్రమే దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణము చేయబడుతుంది అని లేఖనంలో రాయబడింది. కనుక ఈరోజు మనం కేవలం పాటకి పరిమితం అయిపోవడానికి వీల్లేదు, కానీ మన యొక్క జీవితంలో ప్రభు చేత ఆజ్ఞాపించబడినటువంటి విషయములు అన్నీ కూడా మనం ఎప్పుడైతే జరిగించటానికి మనం ఇష్టపడతామో, ఆ ఆజ్ఞలందు మనం ఎప్పుడైతే నిలిచి ఉండడానికి మనం ఇష్టపడతామో అప్పుడు మనము దేవుని ప్రేమ యందు నిలిచి ఉన్న వారమై దేవుని ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడుతుందని ఇక్కడ లేఖనము మనకి సెలవిస్తుంది. అయితే దేవుని ప్రేమ ఎటువంటిది అంటే అది మరణము కంటే కూడా బలవంతమైనది అని లేఖనంలో రాయబడింది. నిజమే, పాపులమైనటువంటి మన కొరకు మరణించినటువంటి
కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. వాక్యం అంటుంది, పగ కలహాన్ని రేపుతుంది, కానీ ప్రేమ దోషములన్నిటిని కూడా కప్పుతుంది. దేవాది దేవుడు ఇంత ప్రేమామయుడై ఉన్నాడు గనుకనే, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు గనుకనే ఆయన మన దోషములన్నిటిని కూడా కప్పినటువంటి వాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ పాపాల నిమిత్తం నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో ఆయన మళ్ళీ నీ పాపములను ఎత్తిపట్టి చూపించడు, నీ మీద దోషారోపణ చేయడు, నీ మీద నేరారోపణ చేయడు, కానీ నీ దోషములన్నిటినీ కప్పేదే దేవుని యొక్క ప్రేమ అయి ఉంటున్నది. ప్రేమ అనేక పాపములను కప్పుతుంది గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారయుండుడి అని దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క ప్రేమని మనకి ఈ లోకములో ఆయన క్రియల ద్వారా కనపరిచాడు. ఎంతగా నువ్వు నన్ను ప్రేమించవు యేసయ్య అంటే సిలువలో ఆయన చేతులు చాపి చూపిస్తున్నాడు. సిలువలో ఆయన రక్తసిక్తమైపోయినటువంటి ఆ యొక్క దేహము మనకి చూపిస్తుంది ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో. రక్తము వలె ఉన్న మన పాపములను ఆయన హిమము వలె తెల్లగా చేసినటువంటి ఆయన ప్రేమ మనకి సిలువలో కనబడుతుంది. ఎంతటి ఘోర పాపి అయినా సరే ఈరోజు చూసుకున్నట్లయితే ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభుని అపహసించిన వాళ్ళు ఉంటున్నారు, యేసుక్రీస్తు ప్రభు గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఉంటున్నారు. కానీ అయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చి తప్పుల్ని క్షమించమని అడిగినప్పుడు దేవాది దేవుడు క్షమించి కనికరించి ఆయన రక్షిస్తున్నాడు. ఇందులో దేవుని యొక్క ప్రేమ కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. సౌలు సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులను హింసిస్తూ ఉన్నాడు, యేసయ్యని విశ్వసించినటువంటి విశ్వాసులను హింసిస్తూ ఉన్నాడు. అయితే అటువంటి సమయం అయినప్పటికీ కూడా దేవాది దేవుడు సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. కానీ ఈ యొక్క నరమాత్రుడైనటువంటి సౌలుని ఆయన ఏ విధంగా ఆయన ఉగ్రత తన మీద కుమ్మరించక ప్రభువు తనకి సమయం ఇచ్చినటువంటి దీర్ఘశాంతము కలిగినటువంటి ప్రేమమయుడై ఉంటున్నాడు. అందుకే దేవుడు సమయం ఎప్పుడైతే వచ్చిందో ఈ యొక్క సౌలు జీవితంలో దమస్కు మార్గములో దేవాది దేవుడు సౌలుని ఎదుర్కొన్నాడు. ఒక వెలుగు ప్రభావం ఎప్పుడైతే సౌలుని తాకిందో సౌలు నేల మీద పడినట్టుగా మనము చూస్తున్నాము. సౌలా సౌలా నీవు నా నేల హింసించుచున్నావని ఒక ప్రేమ కలిగినటువంటి ఆ స్వరము, ప్రేమతో నిండినటువంటి స్వరము అంత నరహత్య చేస్తున్నప్పటికీ కూడా యేసుక్రీస్తుని ద్వేషిస్తున్నప్పటికీ కూడా ఏమాత్రము యేసయ్య ఆ యొక్క సౌలుని ద్వేషించకుండా ఆయన క్షమించినటువంటి గొప్ప దేవుడు. వాక్యం వింటున్న ప్రియులారా, ఒక మనిషిని మనం ఎప్పుడు క్షమించగలుగుతాము అంటే మనలో ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలో ఉంటుందో అప్పుడు మాత్రమే క్షమించగలుగుతాము. దేవుని యొక్క ప్రేమ నీలో లేకపోతే వాక్యం అంటుంది నువ్వు దేవుణ్ణి ఎరగలేదు అని చెప్పంటుంది. నువ్వు యేసుక్రీస్తు ప్రభు నాకు రక్షకుడు, నాకు దేవుడు అని చెప్పి నువ్వు చర్చికి వెళ్తున్నా, దేవుడు అంటాడు నీలో ప్రేమ లేకపోతే నువ్వు యేసుక్రీస్తుని ఎరగలేదు అంటున్నాడు ఆయన. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు గనక ఆయన యొక్క బిడ్డలు కూడా ఇట్టి ప్రేమతో నింపబడినటువంటి వారై ఆయన ఈ లోకంలో ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో అట్టివారిగా జీవించాలి అని ఆయన యొక్క ప్రేమని మనము ఈ లోకంలో కనపరచాలని దేవాది దేవుడు ఆయన ఇష్టపడుతున్న దేవుడు అంటున్నాడు. నిజంగా యేసయ్య మనల్ని ఆయన ద్వేషించి ఉంటే ఈరోజు మన అందరము కూడా ఏనాడో నశించిపోయేటువంటి వారము. అందుకే దేవుడు ప్రేమని కనపరిచిన దేవుడు గనక మనము కూడా మళ్ళీ ద్వేషిస్తున్న వారి పట్ల ప్రేమని కనపరచాలని దేవాది దేవుడు మనకి నేర్పించినటువంటి ఈ యొక్క వృత్తాంతంలో మనకి కనబడుతున్నది. కాబట్టి మనము ప్రేమించుట అనేది మనము మనిషి చేత నేర్పించబడలేదు, కానీ పౌలు అంటాడు మనము సహోదరులని ప్రేమించాలి అనేటువంటి ఈ యొక్క నియమము మనము దేవుని వలన నేర్పించబడినాము అని ఈ యొక్క విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. నిజమే, చూడండి, అంత భయంకరమైనటువంటి నరహంతకుణ్ణి ప్రేమించిందే దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ అంత కఠినమైన హృదయాన్ని కరిగించింది గనుకనే ఈ యొక్క సౌలు కింద పడినప్పుడు దేవాది దేవుడు మాట్లాడినప్పుడు ప్రభువా నీవు ఎవడవు అనేటువంటి మాట తన నోట వచ్చింది. ఎప్పుడైతే యేసు ప్రభు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో ఆ దినము మొదలుకొని దేవుని యొక్క ప్రేమకు కరిగినటువంటి ఆ యొక్క హృదయము దేవుని ప్రేమని లోకానికి అందించింది. ఎన్నో సంఘాలని ఈ యొక్క పౌలు స్థాపించాడు, దేవుని కొరకు హతసాక్షి అయిపోయినాడు. ఇంతగా తన యొక్క జీవితం మార్చబడ్డానికి కారణం ఏంటిది అని మనం చూసుకున్నట్లయితే సిలువలో యేసుక్రీస్తు ప్రభు పాపుల ఎడల కనపరిచిన ఆ ప్రేమనే. సిలువలో యేసుక్రీస్తు ప్రభు క్షమించినాడు ప్రతి ఒక్కరిని. ఆయనని కొట్టిన వారిని క్షమించాడు, ఆయనని హింసించిన వారిని క్షమించాడు గనుకనే ఈరోజు ప్రతి ఒక్క మనిషి కూడా ఆ యొక్క క్షమాపణని బట్టే మన అందరము కూడా ఈరోజు బ్రతికించబడుతున్నాము. యేసే చూపినటువంటి ఆ ప్రేమని బట్టే ఈరోజు ఇంకా మనము నిలిచి ఉన్నాము అని మన
మనము గ్రహించబద్దులమై ఉంటున్నాము. ఇక్కడ లేఖనంలో మనము చూసుకున్నట్లయితే ఇక్కడ దేవాది దేవుడు అంటున్నాడు, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది, ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును అని లేఖనంలో రాయబడింది. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మనము ఒకరినొకరము ప్రేమింతుము అంటున్నాడు దేవుడు. ఏలయనగా ప్రేమ ఎవరి ద్వారా కలుగుతుంది అంటే దేవుని మూలంగానే కలుగుతుంది. కాబట్టి మనము ప్రతి ఒక్కరము కూడా దేవుని మూలంగా పుట్టిన వారం, వాక్య బీజం వలన పుట్టిన వారము గనక ఆ యేసుక్రీస్తు ప్రభు మనలో నివసించుచున్న దేవుడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన యొక్క హృదయములలో కుమ్మరించబడింది గనక, పరిశుద్ధాత్ముడు శక్తి ప్రేమ ఇంద్ర నిగ్రహములు కలిగిన ఆత్మ అని రాయబడింది కనుక మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమని ఈ లోకానికి కనపరచడానికి ప్రభు మనకి సహాయము చేయడానికి దేవుడు సమర్థుడై ఉంటున్నాడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించవలనటువంటి ఆజ్ఞ మనము దేవుని వలన పొంది ఉన్నాము అంటున్నాడు ఇక్కడ యోహాను భక్తుడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఖచ్చితంగా నీ యొక్క సహోదరుని కూడా నువ్వు ప్రేమిస్తావు. నువ్వు ప్రేమించాలని దేవుడు ఇక్కడ ఆజ్ఞాపించాడంట. ఒకవేళ ఈ ఆజ్ఞలను నిలిచి ఉండకపోతే, ఈ ఆజ్ఞ జరిగించకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు, నువ్వు దేవునిలో నిలిచి ఉన్నట్టు కాదు. ఈ యొక్క వాక్యాన్ని నువ్వు జరిగించకపోతే దేవుని యొక్క ప్రేమ నీలో పరిపూర్ణము చేయబడటానికి ఎంత మాత్రము కూడా అవకాశము ఉండదు అని చెప్పి ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు గ్రహించాలి అని దేవుని పేరట మనవి చేస్తున్నాను. ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు 2 ఆజ్ఞలు దేవుడు మనకు అనుగ్రహించాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చూసుకుంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను అనేది అది ముఖ్య అంశము అన్నాడు దేవుడు. ఆ తర్వాత రెండోది, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి అని దేవుడు ఇక్కడ 2వ ఆజ్ఞగా దేవుడు మనకి అనుగ్రహించి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ 2 ఆజ్ఞలు కూడా మనము ఖచ్చితంగా జరిగించవలసినటువంటి వారమై ఉంటున్నాము. మొదటిగా మన పూర్ణ హృదయముతో మనము దేవాది దేవుడిని ప్రేమించాలి. ఆ తర్వాత రెండోదిగా దేవుడు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నావో అలాగే బాధల్లో ఉన్నటువంటి నీ పొరుగు వారిని కూడా నీవు అంతగా ప్రేమించి నువ్వు వారి పట్ల దేవుని యొక్క ప్రేమని క్రియల్లో నువ్వు కనపరచాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు చాలా మంది కూడా చెప్తారు, మాకు మీ మీద చాలా ప్రేమ ఉందని చెప్తారు, కానీ తీరా మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఏ మాత్రము దేవుని ప్రేమను బట్టి ఒక సహాయము చేయలేకపోతున్నారు. చూడండి, యేసు ప్రభు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆయన సింహాసనం మీదనే ఉండలేదు, కానీ ఆయన తనను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు, దాసుని రూపము దాల్చాడు. ఆయన ఈ లోకానికి దిగి వచ్చినటువంటి ఆయన గొప్ప త్యాగమూర్తి అంటున్నాడు. మరి ఆ గొప్ప దేవుని యొక్క బిడ్డలముగా మనము కూడా మాటల వరకు పరిమితము కాక క్రియలో మనము దేవుని యొక్క ప్రేమ మనము చూపించే బద్దులమై ఉంటున్నాము. అయితే ఈరోజు చాలా మంది కూడా క్రైస్తవులు ప్రేమలో చల్లారిపోతున్న వాక్యం అంటుంది, ఈ అంత్య దినంలో అక్రమము ప్రబలుటను బట్టి అనేకుల ప్రేమ చల్లారిను అని. కానీ అనేకుల ప్రేమ చల్లారిపోతున్నావు. లోకస్తుల ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ గనుక అవన్నీ కూడా చల్లారిపోతాయి. కానీ దేవుని యొక్క ప్రేమలో స్వార్థము లేదు. దేవుని యొక్క ప్రేమ స్వప్రయోజనము కోరనటువంటిది. దేవుని యొక్క ప్రేమ అమర్యాదగా ప్రవర్తించినటువంటిది గనుక అటువంటి ప్రేమ లక్షణములతో నువ్వు నేను నింపబడితే మన ప్రేమ ఎన్నడూ కూడా చల్లారిపోదు. ఈ లోకంలో ప్రేమలు చల్లారిపోయినా సరే దేవుని ఎరిగినటువంటి వారిలో ఉన్నటువంటి దేవుని ప్రేమ ఎన్నడూ కూడా చల్లారదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఈ యొక్క స్టెఫన్ని అందరూ కూడా రాళ్లతో కొట్టి చంపుతున్నటువంటి ఆ సమయంలో ఈ యొక్క స్టెఫను ఒక మంచి విషయాన్ని జరిగించినాడు. వాక్యం అంటుంది, కనబడే సహోదరుని నువ్వు ప్రేమించకపోతే కనబడని దేవుడిని నువ్వు ఎలాగా ప్రేమిస్తావు. ఈ సౌలు కూడా ఇక్కడ స్టెఫన్ యొక్క మరణానికి సమ్మతించినటువంటి వాడై ఉంటున్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి యూదులు వాళ్ళందరూ కూడా రాళ్లతో కొట్టి చంపుతున్నటువంటి ఆ యొక్క సమయంలో ఈ స్టెఫను చేసిన విషయం ఏంటిదంటే, దేవాది దేవుడు ఎలాగైతే భూమి మీద సంచరించినప్పుడు వాళ్ళకి ఏ విధంగా దేవుణ్ణి ప్రేమించాలో, ఏ విధంగా మనుషులను ప్రేమించాడో ఆయన క్రియారూపకంగా చూపించినాడు గనక ప్రాక్టికల్గా అది దాని చేత ప్రభావితము చేయబడినటువంటి యొక్క స్టెఫను సిలువలో యేసే రక్తము కారుస్తూ కూడా వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగను గనుక తండ్రి వీరిని క్షమించమని చేసినటువంటి ఆ ప్రార్థన, ప్రేమతో నిండిన హృదయం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క క్షమాపణ ప్రార్థన విన్నటువంటి యొక్క స్టెఫను తన యొక్క మరణ దశలో సహితము ఆ యొక్క శత్రువులుగా వాళ్ళందరూ కూడా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క స్టెఫను హృదయములు ఏమాత్రము అక్కడ ఉన్నటువంటి తన సహోదరుల విషయములో ఏమాత్రము కూడా ద్వేషము లేదు. కానీ అక్కడ అంటున్నాడు, వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరగరు గనుక
తండ్రి వీరిని క్షమించమని చెప్పి అక్కడ ఈ యొక్క స్టెఫను రక్తము ఓడుతున్న దేహముతో అక్కడ వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. ఎంత దేవుని ప్రేమ క్రియలు అక్కడ కనపరిచినాడు. నిజంగా అది చూసినటువంటి ఈ యొక్క సౌలు కట్టిన జీవితము కూడా కరిగించబడటానికి మూల కారణము స్టెఫను ఆ రోజు తన యొక్క చావుకి సమ్మతించినటువంటి సౌలుని అక్కడున్న సహోదరులందరినీ కూడా క్షమించమని చేసిన ప్రార్థన నిలిచి ఒక కఠినమైన హృదయాన్ని, ఒక నరహంతకుడి జీవితాన్ని దేవునికి ఒక మహిమకరమైన ఘట్టముగా మార్చగలిగింది. అంటే అది దేవుని యొక్క ప్రేమతో నిండిన స్టెఫను కనపరిచినటువంటి ఆ క్రియని బట్టి, ఆ క్షమాపణని బట్టి అక్కడ గొప్ప అద్భుతము జరిగినట్టుగా మనము చూస్తున్నాము. కనుక వాక్యం వింటున్న ప్రియులారా, ప్రభు అయినటువంటి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏంటిది అంటే, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసుకున్నట్లయితే, పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించును అని రాయబడింది. కాబట్టి మనల్ని దేవాది దేవుడు పుట్టించున్నాడు తన స్వరూపంలో, తన పోలిక చొప్పున. కనుక పుట్టించిన వానిని నువ్వు నిజముగా ప్రేమించగలిగితే, నువ్వు దేవుణ్ణి నిజంగా ప్రేమించగలిగితే, పుట్టించినటువంటి ఆయన మూలముగా పుట్టిన వానిని కూడా నువ్వు ఖచ్చితంగా ప్రేమిస్తావు అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నిజముగా మనము దేవుణ్ణి ప్రేమిస్తే, చాలా మంది అంటారు నేను దేవుణ్ణి ప్రేమిస్తాను కానీ వీళ్ళని మాత్రము ప్రేమించను, వాళ్ళని మాత్రము నేను ప్రేమించను అని చెప్పి అంటుంటాము. అది కాదు దేవుని ప్రేమ. ఎవరినైనా సరే ప్రభు అంటున్నాడు ఈరోజు, నీవు పుట్టించిన నన్ను నిజముగా నువ్వు ప్రేమించిన ఎడల నా మూలముగా పుట్టినటువంటి వాణిని కూడా నువ్వు ప్రేమిస్తావు అని దేవాది దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. గనుక మనము దేవుని యొక్క ప్రేమను ఈ లోకమునకు కనపరచవలసినటువంటి వారమై ఉంటున్నాము. కనుక దేవుని యొక్క ప్రేమ ఒకరి ఎడల ఒకడు ప్రేమను కనపరుచుకోవాలని ప్రేమించ బద్దులమై ఉంటున్నామని ఇక్కడ లేఖనంలో రాయబడినది. కనుక ఎవరైతే ఒకరిని ఒకరు ప్రేమించు అప్పుడు దేవుడు వాళ్ళ యందు ఉంటాడు, వాళ్ళ యందు దేవుని యొక్క ప్రేమ సంపూర్ణము చేయబడుతుంది అన్నాడు. వాక్యం వింటున్న ప్రియులారా, ఈరోజు ప్రేమ పరిపక్వతకు గుర్తు. కనుక ప్రేమ లేకుండా నేను ఫలించాలి, ప్రేమ లేకుండా నేను రూపాంతరపరచబడాలి అంటే ఇది వీలు కాదు. ప్రేమ మనలో కార్యసాధకం అవ్వాలి. ప్రేమలో మనము దినదినము కూడా వాక్యం అంటుంది, ప్రేమలో మనము ప్రతిరోజు కూడా వృద్ధి చెందాలి. కానీ అక్కడికి మాత్రమే మనము ఆగిపోవడానికి ఎంత మాత్రము కూడా వీలు లేదు అని చెప్పి ఇక్కడ లేఖనంలో రాయబడి ఉంటున్నది. కనుక మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, అన్ని పరిస్థితులకు పైగా, వీటన్నిటికీ పైగా పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మనము ధరించుకోవాలి. అయితే దేవుడు మనకి అన్ని పరిస్థితుల్లో కూడా ఎవరిని ఎలా ప్రేమించాలో అన్ని విషయాలు కూడా ఆయన లేఖనంలో ఆయన రాయించి ఉంచి ఉన్నాడు. గనక ఆ యొక్క ప్రేమ విషయంలో తెలివితోనూ జ్ఞానపూరితంగా మనం ఆ ప్రేమను కనపరచాలి అని దేవాది దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. ఎందుకంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని దేవుడు సెలవిచ్చాడు. కనుక నువ్వు ప్రేమ లేకుండా నేను భాషలు మాట్లాడుతున్నాను, నాకు కృపావరాలు కావాలంటే ప్రభు అంటున్నాడు ఈరోజు నీకెన్ని కృపావరాలు ఉన్నా కూడా నువ్వు ఎప్పుడైతే నీలో ప్రేమ ఉంటుందో అప్పుడే అవన్నీ కూడా ఫలిస్తాయి, అప్పుడే అవన్నీ కూడా ఆపరేట్ చేయబడటానికి, వాడబడటానికి వీలవుతుందని దేవుడు చెప్తున్నాడు. కనుక నీవు సహోదరుని ప్రేమించకుండా, వాళ్ళ విషయంలో నువ్వు కనికరము చేత కదిలించబడకుండా, ఆ ప్రేమ నీకు లేకుండా నీలో ఎన్ని కృపావరాలు ఉన్నా కూడా అది ఏమాత్రము కూడా క్షేమము కాదు అని ఈరోజు గ్రహించాలి అని దేవుని పేరట మనవి చేస్తున్నాను. ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ కూడా తెలుసుకుంటారు అన్నాడు దేవుడు. యేసయ్యని వెంబడించే శిష్యులమైతే మనము ఖచ్చితంగా ఒకరిని ఒకరు ప్రేమించుకునేటువంటి నిశ్చయతో కూడినటువంటి స్వచ్ఛత కూడినటువంటి ప్రేమ మనము కలిగి ఉంటాము. లోక సంబంధమైన ప్రేమ కాదు, కానీ దేవుడు చూపిన పరిశుద్ధమైన ప్రేమ మనం ఒకరు ఎప్పుడైతే కనపరుచుకుంటామో దాన్ని బట్టంట దేవుని శిష్యులము అని అందరూ కూడా తెలుసుకుంటారు అని ఇక్కడ లేఖనంలో రాయబడింది. నిజమే, క్రైస్తవులు క్షమించాలి, క్రైస్తవులు దేవుని ప్రేమను కలిగి దేవుణ్ణి ప్రేమించాలి, మానవుల్ని కూడా ప్రేమించాలి. అప్పుడు లోకం గుర్తుపడుతుంది వీరి దేవుడు ప్రేమ స్వరూపి అనే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ వాక్యం అంటుంది, మీరు ఏది చేసినా, మీరు చేసే కార్యాలన్నీ కూడా ప్రేమతో చేయమంటున్నాడు దేవుడు. ఏది చేసినా సరే ప్రేమతో చేయమంటున్నాడు ఆయన. దేవాది దేవుడు శిష్యుల పాదములు కడిగినాడు ఆయన. అంత గొప్ప దేవుడు ఆయన. తన్ను తాను తగ్గించుకొని దేవుడు ప్రేమించినాడు. పాపులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారితో సమానముగా వారి మధ్యలో కూర్చొని ఆయన భోజనము చేసినాడు. సుంకర్లతో, పాపులతో ఆయన కూర్చొని భోజనం చేస్తే అక్కడ పరిసయ్యులు వీళ్ళందరూ కూడా దేవుడిని హేళన చేశాడు. ఇతడు పాపులకును సుంకర్లకును
నన్ను స్నేహితుడు అన్నాడు. ఇన్ని వింటున్నప్పటికీ కూడా దేవుడు ఏమాత్రము కూడా చెల్లించలేదు. కానీ ఆయన ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రేమను కనపరిచిన వాడై ఉంటున్నాడు. ఆయన సహోదరులైన యూదులు ఆయనని ద్వేషించిన, ఆయనని నిరాకరించిన, ఆయనని తృణీకరించిన వాక్యం అంటుంది ఆయన వారిని అంతము వరకు ప్రేమించి ఉన్నాడు అని లేఖనంలో రాయబడినది. కనుక దేవుడు మనము ఆయన పరిమళ సువాసనగా, జీవపు వాసనగా మనము ఉండటానికే యేసుక్రీస్తు ప్రభు తనను తాను ఆయన అప్పగించుకున్నాడు. గనుక మనము ప్రేమ కలిగి నడుచుకొనడి. కాబట్టి ఎవరినైనా మనము ప్రేమించాలంటే ముందుగా మనము సిలువ వైపు మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు ఆ యొక్క వ్యక్తిని మనము ప్రేమించడానికి దేవుడు శక్తిని మనకి అనుగ్రహించి వాడే ఉంటున్నాడు. ఆ తర్వాత మన ప్రేమ ఎలా ఉండాలి దేవుని ఎడలైనా మనుషుల ఎడలైనా అంటే మన ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండాలి అని లేఖనంలో రాయబడింది. చాలా మంది వాళ్ళ పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నటువంటి సమయాల్లో వాళ్ళు ఎంత చెడ్డ పనులు చేసినా సరే వాళ్ళు అనుకుంటారు ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది కదా అని చెప్పి ఆ పిల్లలు చేస్తున్నటువంటి పనులు, పిల్లలు దొంగతనం చేస్తూ ఉంటే, పిల్లలు చెడ్డ పనులు చేస్తూ ఉంటే, పిల్లలు సినిమాలు చూస్తూ ఉంటే తల్లులు ఏం చేస్తారంటే తండ్రులకు చెప్పకుండా వాళ్ళ పిల్లలు చేస్తున్నవన్నీ కూడా కప్పెట్టి పెడతారు. ప్రేమ దోషములన్నిటినీ కప్పునన్న వాక్యము దీనికి సరిపోదు అని చెప్పి నీవు గ్రహించాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను. అట్లాగా మీరు చేసినలా అది దేవుని ప్రేమ కాదు, పాపమును, అది పాపము అని చెప్పి నువ్వు దాన్ని ఒప్పించాలి. ఆ తర్వాత క్షమించాలి, ప్రార్థన చేయాలి. కానీ ఆ పాపంలో ఉన్నటువంటి వ్యక్తితో నువ్వు పాపము చేయలేదు అంటే అబద్ధమవుతుంది. కానీ దేవుని ప్రేమని మనము ప్రకటించాలని దేవుడు కోరుతున్నాడు. గనుక ఈరోజు నీవు ఎవరిని ప్రేమించినా కూడా అంటున్నాడు దేవుడు, నీ ప్రేమ కపటము లేనిదై ఉండాలి, వేరే వాళ్ళకి హాని తలపెట్టేదిగా ఉండకూడదు. దేవుని ప్రేమ పొరుగువానికి ఎంత మాత్రము కూడా హాని చేయదు అని ఇక్కడ లేఖనంలో రాయబడినది. కనుక మన ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి అంటున్నాడు దేవుడు. ఆ తర్వాత ఒకరినొకరు ప్రేమించేటువంటి విషయంలో ప్రభు అంటున్నాడు అందులో తప్ప మరి దేని విషయంలో కూడా మనం అచ్చి ఉండకూడదంట. ఎందుకంటే ఈ ప్రేమ నువ్వు ఎంతగా కనపరిచినా కూడా ఇంకా తక్కువనే అనిపిస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు ఎవరికి ఏ విషయంలో కూడా అచ్చి ఉండద్దు, కానీ ప్రేమలో మాత్రమే అచ్చి ఉండాలి అని ఇక్కడ లేఖనంలో రాయబడింది. కాబట్టి ఈరోజు ప్రభు అయిన దేవుడు అంటున్నాడు ఈ లోకమునైన లోకంలో ఉన్న వాటిని నువ్వు ప్రేమించొద్దు, కానీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో నీవు ప్రేమించాలి. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఉండడానికి ఎంత మాత్రము కూడా వీలు కాదు. గనక ప్రభు అన్నాడు లోకంలో ఉన్నదంతా పాపమే, గనక ఆ పాపను ఎంత మాత్రము కూడా నువ్వు ప్రేమించొద్దు అని దేవుడు ఇక్కడ నీకు ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పి ఈరోజు నీవు గ్రహించాలి. దేవుడు చెప్పాడు మనకి పొరుగువాన్ని ప్రేమించాలి, ఆ తర్వాత శత్రువుల్ని కూడా ప్రేమించాలి. నువ్వు శత్రువుని ఎప్పుడైతే ప్రేమిస్తావో, నువ్వు ఎప్పుడైతే శత్రువు ఆకలి కొని ఉంటే నువ్వు ఆకలిస్తావు, దప్పిక కొని ఉంటే నువ్వు దప్పిక ఇస్తావో అప్పుడు వారి తల మీద నిప్పులు కుప్పలుగా పోసినట్టంట. నిజమే, నిన్ను ద్వేషించి నీకు కీడు తలపెట్టాలని శత్రుత్వము కలిగి వచ్చినటువంటి ఆ వ్యక్తిని నువ్వు ఎప్పుడైతే ప్రేమించి వాళ్ళకి భోజనం పెడతావో, వాళ్ళకి దప్పిక నువ్వు తీరుస్తావో, ఆవిడ ప్రభు అంటాడు వారి తల మీద నీ యొక్క ప్రేమ అది కుమ్మరించబడుతుంది అంటున్నాడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ అగ్ని జ్వాలల వంటినది కదా. కనుక మనము అటువంటి ప్రేమ కలిగి మనలో ఎంత మాత్రము ఎవరిని బట్టి దేన్ని బట్టి మనలో ఉన్న ప్రేమ జ్వాల ఆరిపోకుండా దినదినము కూడా మనము దేవుని యొక్క వాక్యము ద్వారా, ఆ తర్వాత దేవుని యొక్క సిలువలో ఆయన చూపినటువంటి ప్రేమ మనం ప్రతిరోజు కూడా దానిని ధ్యానిస్తూ ఆ యొక్క ప్రేమని మనము మనుషులకి కనపరచటానికి, నిస్వార్థమైన ఆ ప్రేమని మనుషులకి కనపరచటానికి, ఆ తర్వాత శత్రువులను సహా ప్రేమించినటువంటి ఆ కల్వరి ప్రేమతో మనము నింపబడి మనం ఇవన్నీ కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకుంటూ మనము ధ్యానిస్తూ ఉన్న ఎడల దేవాది దేవుడి లోకములో ఎట్టివాడై ఉంటున్నాడో మనము కూడా అట్టివార్యంగా జీవించడానికి అన్ని విధాలుగా అవకాశము మనకి ఉంటుందని ఈ లేఖన ఆధారంగా మనము గమనించవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాడు. కనుక ఈరోజు వాక్యం వింటున్న నువ్వు నాకు యేసు ప్రభు తెలుసు అంటే సరిపోలేదు, కానీ నువ్వు నీ యొక్క సహోదరుడు అనగా యేసు రక్తంలో కడగబడినటువంటి ఆ యొక్క సహోదరులని, నీ యొక్క ఆ తర్వాత నీ పొరుగు వారిని, ఆ తర్వాత శత్రువుల్ని నువ్వు ప్రేమించకపోతే వాక్యం అంటుంది నువ్వు దేవుణ్ణి ఎరిగినట్టు కాదు, నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఈరోజు ఏ మాత్రము కూడా నీవు వీళ్ళని వాళ్ళని అని చెప్పి లెక్కలు వేసుకోకుండా దేవుడు చెప్తున్నాడు ఆయన మూలంగా పుట్టిన ప్రతి వారిని కూడా నువ్వు నిశ్చయంగా దేవుణ్ణి ప్రేమిస్తే వారిని కూడా ప్రేమించగలుగుతావు అని లేఖనంలో రాయబడినది. తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడు కూడా దేవుని సంబంధులు కారు అని రాయబడింది. కనుక
ఈరోజు మనం చూసుకున్నట్లయితే కయీను హేబేల్ని చంపాడు. కారణం ఏంటిదంటే ద్వేషము. సహోదరుని ప్రేమించలేకపోయినాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు నీ యొక్క కుటుంబంలో ఏ సహోదరుల మీద నువ్వు ద్వేషము కలిగి ఉంటున్నావు, ఏ సహోదరుల మీద నువ్వు పగ కలిగి ఉంటున్నావు, ఈరోజు ప్రభు అయిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క సహోదరుని నువ్వు ప్రేమించాలి. అప్పుడే నువ్వు దేవుణ్ణి ఎరిగినటువంటి వానిగా, దేవుని ప్రేమించినటువంటి వానిగా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు పరిపూర్ణము చేయబడతావని నువ్వు గ్రహించాలి. కనుక అన్నిటికీ పైగా మనము ప్రేమని ధరించుకుందాము. అన్నిటికీ పైగా మనము ప్రేమని ధరించుకుందాము. అది దేవుడు మనకి నేర్పించినాడు. దేవుని చేత మనము నేర్పించబడినాము ప్రేమ కలిగి నడుచుకోవాలి అని చెప్పి. కనుక యేసుక్రీస్తు ప్రభు తన ప్రేమ కల్వరిలో చూపించాడు మానవాళికి. ఆ తర్వాత ఆ ప్రేమను పొందిన మనము ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల పట్ల మనము క్రియలో ఆ యొక్క ప్రేమను కనపరచబద్దులమై ఉంటున్నాము. దేవుడి వాక్యాన్ని దీవించి ఫలింప చేయనుగాక. ఆమేన్. అందరం కూడా తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి అయిన నా ప్రియ తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. దేవా నీ కృతజ్ఞత స్తోత్రం, నీ కల్వరి ప్రేమని ఈరోజు మేము ధ్యానించున్నాం యేసయ్య. దేవా నీకు స్తోత్రముల ప్రేమగల తండ్రి అయ్యా, పుట్టించినటువంటి వాడిని ప్రేమించు ప్రతి వాడు కూడా నాయన ప్రభా దేవుని మూలంగా నాయన ప్రభా పుట్టిన వాణిని కూడా నా తండ్రి ప్రేమిస్తాడు అని లేఖనంలో రాయబడింది. తన సహోదరుని ద్వేషించేటువంటి వాడు నాయన దేవా నీకు స్తోత్రముల రాజా అయ్యా, దేవుణ్ణి నైనా ఎరిగినటువంటి వాడు కాదని లేఖనంలో రాయబడింది నాయన. ప్రేమగల నా ప్రియ తండ్రి మీకు స్తోత్రం నాయన. ప్రేమ లేనటువంటి వాడు నా ప్రభా రాజా అయ్యా దేవుని సంబంధాలు కారని లేఖనంలో రాయబడిండగా నా ప్రియ తండ్రి ఈరోజు ఎంత మంది అయితే నా దేవా నీకు స్తోత్రం పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించకుండా నా దేవా నీ ప్రేమ కలిగి సహోదరులను ప్రేమించకుండా, పొరుగువారిని ప్రేమించకుండా, శత్రుల్ని ప్రేమించకుండా, ద్వేషముతో, పగతో, కలహముతో నాయన దేవా నీకు స్తోత్రములు నాయన, కక్షలతో నా దేవా ఎంత మంది అయితే నాయన ఆగ్రహముతో, కోపముతో నింపబడి నీ వాక్యానికి వ్యతిరేకంగా, వారు నీ నుంచి పొందిన ప్రేమకి వ్యతిరేకంగా రాజా ఎంతమంది అయితే అయ్యా ప్రవర్తిస్తున్నారు, ఎంతమంది అయితే సాగుతున్నారు, అటువంటి బిడ్డలందరినీ మీరు క్షమించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈరోజు యేసుక్రీస్తు నామములు దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయంలో కుమ్మరించబడి ఉండగా ఆ యొక్క ప్రేమను ప్రభా నీకు స్తోత్రములు నాయన. దేవానికి వందనాలు. ప్రేమ లేక అల్లాడిపోతున్న మనుషులకి చూపించడానికి వాక్యం వింటున్న ప్రతి క్రైస్తవులను మీరు బలపరచమని వేడుకుంటున్నాను. ప్రతి సేవకుడిని మీరు బలపరచమని వేడుకుంటున్నాను నాయన. సంఘంలో ఉన్నటువంటి ద్వేష భావములు, విభేదములు అన్ని పడగొట్టి నా దేవా నీ ప్రేమను స్థాపించమని వేడుకుంటున్నాను నాయన. నీకు స్తోత్రం. కలహాల్ని దూరపరచండి నా దేవా నీకు స్తోత్రములు నాయన. ప్రేమ గల తండ్రి నువ్వు మమ్మల్ని ప్రేమించి మా పాపములన్నీ కూడా సముద్ర ఘాతంలో పడవేసి ఉండగా ప్రేమ కలిగిన వాడు నా దేవానికి స్తోత్రములు నాయన. పలుమార్లు చేసిన తప్పుని ఎత్తిపట్టి చూపించడం లేఖనంలో ఉన్నది నాయన. అయ్యా ప్రేమను వృద్ధి చేయ గోడువాడు నాయన, తప్పిదములు నాయన ప్రభా కప్పిపెట్టిన లేఖనంలో రాయబడి ఉండగా దేవా సహాయం దయచని ప్రేమను వృద్ధి చేసేటువంటి యొక్క ఆలోచన కలిగి ప్రతి ఒక్కరు నాయన నీ ప్రేమలో కట్టబడటానికి, నీ ప్రేమలో నడవటానికి నా దేవా నీ ప్రేమలో పరిపూర్ణము చేయటానికి నా తండ్రి యేసయ్యా నీవు నాయన ప్రభు త్వరగా రాబోతుండగా నా దేవా అయ్యా నీకు స్తోత్రం. పరిపూర్ణమైనటువంటి జీవితము జీవించి నా ప్రభుని ఎదుర్కొనే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామం పేరిట అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమయందు నిలిచి ఉండటానికి, నడిపించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయునుగాక. ఆమేన్.